హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం బాగా వాష్ చేసుకున్న కిలో చికెన్ని తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, స్పైసీనెస్ కోసం ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక గంట కానీ 2 గంటలు కానీ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే చికెన్ టేస్టీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువగానే పడుతుందండి. దీంట్లోనే పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ బయటికి రావాలంటే ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బయటికి వచ్చిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్లో ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు ఒక పొడిని యాడ్ చేసుకుందాం. అదేంటంటే మెంతుల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి చేదిపోయే వరకు. ఇలా పౌడర్ చేసుకున్న పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చికెన్కి మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూస్తున్నారా వీడియోలో, చికెన్ ఈ విధంగా కుక్ అవ్వాలండి. చికెన్ అనేది కుక్ అయిందో లేదో తెలియాలంటే చికెన్ ముక్క ఇలా విడిపోతుంటే కుక్ అయిపోయినట్లే అండి. ఈ విధంగా కుక్ అయిన చికెన్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ చికెన్ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.